మీ అంచనా ప్రకారం బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి దేశవ్యాప్తంగా? టోటల్‌గా ఎన్‌డీఏకి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? శర్మ గారు మొత్తం తిరిగిన తర్వాత నేను ఒకప్పుడు ఏమనుకున్నానంటే 220-230 వస్తాయనుకున్నాను ఫర్ బీజేపీ ఎలోన్. బీజేపీకి. ఇది ఒక 3 నెలల క్రితం. ఇవాళ పరిస్థితి చూస్తే 200 నుంచి 220 వరకు ఉంటాయేమో. 220-230 కాదు. అంటే ఇంకా తగ్గుతోంది అనేటువంటి భావన నాకు కలుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ 220, 230 దాటేటువంటి పరిస్థితి మాత్రం భారతీయ జనతా పార్టీకి ఇవాళ లేదు. ఇక వీళ్ళకున్నటువంటి పార్ట్నర్స్, అలయన్స్ పార్ట్నర్స్, ఎన్డీఏ అంటారు. ఇప్పుడు ఇదివరకు ఎన్డీఏలో సిద్ధాంతపరమైనటువంటి సారూప్యతతో, సిమిలారిటీ. అంటే ఈ సిద్ధాంతం మనకు కూడా నచ్చినటువంటిది అనేటువంటి పార్టీలు, అది శివసేన కానీ మరొకళ్ళు కానీ ఉండేటటువంటి వాళ్ళు, అంటే ఐడియాలజికల్ అలయన్సెస్ ఉన్నటువంటి మిత్రపక్షాలు ఉండేవి. ఇప్పుడు అవి లేవు భారతీయ జనతా పార్టీ చూడండి, మీరు మొత్తం దేశం మొత్తం మీద చూస్తే మిత్రపక్షాల్లో భావ సారూప్యం ఉన్నటువంటి పక్షం ఒక్కడు కూడా లేదు ఇవాళ. అంటే మహారాష్ట్రలో శివసేనలో ఉన్నటువంటి ఒక 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 చిన్న మొక్క వచ్చి కలిసింది అంతే తప్ప మిగతా ఎక్కడా కూడా మీకు ఆంధ్రప్రదేశ్లో కానీ, తమిళనాడులో కానీ, బీహార్లో కానీ, మరొక చాటు కానీ ఎక్కడా కూడా, ఉత్తరప్రదేశ్లో కానీ వాళ్ళకు ఉన్నటువంటి పార్టీల్లో భావ సారూప్యత లేవు. రాజకీయ కారణాలతోటి మనకి వీళ్ళతో ఉంటే 4 సీట్లు ఎక్కువ వస్తాయో, లేకపోతే ఒక మంత్రి పదవి వస్తుందో అనేటటువంటి దాంతో తప్ప, అయ్యా వాళ్ళు చెప్పేటటువంటి ఎజెండాతోటి మేము పూర్తిగా ఏకీభవిస్తున్నాము, మేము కూడా అదే ఎజెండాతోటి ముందుకెడతాము అనేటువంటి భావ సారూప్యతతో కాదు. అంచేత ఏమవుతుంది, రాజకీయ అవసరాలు అంచేత ఏమవుతుందంటే మీకు ఎన్డీఏ భారతీయ జనతా పార్టీకి తనంతట తానుగా బాగా బలంగా ఉండి మంచి సంఖ్య వస్తే వీళ్ళు నిలబడతాయి. లేదంటే వీళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా జారిపోతారు. ఎందుకంటే వాళ్ళ భావ సారూప్యతతో వచ్చినటువంటి వాళ్ళు కాదు, రాజకీయంగా వచ్చినట్టు. అంచేత మీరు ఎన్డీఏకి ఎన్ని వస్తాయంటే ఇవాళ ఉన్నటువంటి ఎన్డీఏ పక్షాలు అంటున్నటువంటివి వాటికి దాదాపుగా ఒక 40 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఆ 40 సీట్లు వీరికి వచ్చేటటువంటి 220కి 230కి కలిసి ఉంటాయా లేదా అనేటువంటిది మనం చెప్పలేము. అదే ఇక్కడ బీజేపీకి దాని వ్యక్తిగతంగా వచ్చే సీట్ల మీద, ఆ ఫ్లో మీద వీళ్ళది కూడా ఆధారపడుతుంది. నెక్స్ట్ వాళ్ళు కలిసి ఉంటారు లేదన్నది కూడా ఆ రోజు వాళ్ళని నేను తీసుకుంటారు, ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతారు. రాజకీయమైన స్వార్థంతో, అవసరాలతోటి కలిసే వాళ్ళకి సిద్ధాంతాల యొక్క సారూప్యత లేదు కాబట్టి కలిసి ఉంటారని మనం ఏం గ్యారంటీ చెప్పలేము. ఎవరితోనైనా కలవచ్చు, ఎప్పుడైనా విడిపోయే అవకాశం ఉందంటారు. అవునండి. అయితే ఇప్పటిదాకా 4 దశలు ఆల్మోస్ట్ ఎన్నికలు అయిపోయినాయి. ఆయన అమిత్ షా కూడా ఆ మధ్య చెప్తూ ఇప్పటికే మేము మ్యాజిక్ ఫిగర్ మాకు వచ్చేసాయి, దాటేసాము, ఇంకదంతా బోనస్ అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు కదా. మీరు ఆయన మాటలతో ఏకీభవిస్తున్నారా? ఎక్కడ విభేదిస్తున్నారు? ఎందుకు విభేదిస్తున్నారు? అంటే శర్మ గారు ఆయన ఆ మాట చెప్పారండి, విన్నాను నేను కూడా. ఆయన 3వ దశ అయిన తర్వాత, అంటే అప్పటికి 370 స్థానాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఆయన 370 స్థానాల్లో ఎన్నికలు పూర్తయిన తర్వాత మాకు 270 ఇందులోనే వస్తాయి అన్నారండి. శర్మ గారు ఒక్కసారి మీరు గణితం చూస్తే, అంటే స్ట్రైక్ రేటు ఆయన చెప్పిన దాన్ని చూస్తే 73%, 72% వస్తుందండి. అంటే 100 పోటీ చేస్తే 70 నగ్గాలి. అంత పరిస్థితి లేదు శర్మ గారు. వాస్తవంలో లేదనేది మీ మీ అంచనా, మీ అభిప్రాయం. అంటే అంత అంత స్ట్రైక్ రేటు వాళ్ళు పీక్లో ఉన్నప్పుడు కూడా లేదు. అంటే వాళ్ళు ఎప్పుడు పీక్లో ఉన్నారని మీ మీ అంటే 303 పీకే కదా. అవును, 303 స్థానాలు పీకే కదా. అవును. అంతకుముందు 303 వచ్చినటువంటి పరిస్థితి ఎప్పుడు లేదు వారికి, రికార్డు లేదు. 303 స్థానాలు దాదాపుగా 37%. అంటే అందులో మళ్ళీ మిత్రపక్షాల ఓటు కూడా కొంత కలుస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉందనుకోండి, ఆంధ్రప్రదేశ్లో ఒక నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది అనుకోండి. భారతీయ జనతా పార్టీ అక్కడ ఒక 3 లక్షల ఓటు వచ్చిందంటే ఆ నియోజకవర్గంలో 3 లక్షల ఓటు భారతీయ జనతా పార్టీ ఉన్నట్టు కాదు కదా. మొత్తం కూటమి ఉంది. అక్కడ ఉన్నటువంటి కూటమి వారు అందరూ కలిసి పోసినటువంటి పాలవి. అలా గనక చూసుకుంటే ఆ 31% కూడా మీకు 24, 25కు ఉంటుంది. 37 ఎంత చెప్పారు కదా. 37లో మీరు ఒక 5, 6 తీసేస్తే అనుకోండి, 31 ఉంటుంది. అంతకుముందు 2019లో మీకు 31 వచ్చింది. సారీ 2012లో 12, 19 ఈ రెండిట్లో 31
14 కదా, 14, 19. 14, 19లో 31, 37 అని అంటే మనం ఈ రకమైనటువంటి కరెక్షన్స్ చేస్తే మీకు అక్కడ తేలేది ఎంత వస్తుంది? 21 అప్పుడు, మే మేబీ 20, 26, 27 ఇప్పుడు ఓకే. అది వచ్చిందనుకోండి. అది వారికి అత్యధికమైనటువంటి ఓటు. మీకు 98లో 25% వచ్చింది. అక్కడి నుంచి ఇంకో రెండో, మూడో, నాలుగో అదనంగా వచ్చింది. ఆ అదనంగా వచ్చినటువంటిది ఎందుకు వచ్చింది అనేటువంటి ప్రశ్న వేసుకోవాలి. దానికి మళ్ళీ వద్దాం మనం. అవును. సో ఇప్పుడు మనం చూసుకుంటే అంత అంత పీక్‌లో ఉన్నప్పుడు కూడా 2019లో బాలాకోటు, పుల్వామా అయిన తర్వాత వారికొచ్చిన స్థానాలు, వారికొచ్చినటువంటి శాతం, ఓట్ పర్సెంటేజ్ చూసుకుంటే అప్పుడు పీక్. అప్పుడు కూడా 72% స్ట్రైక్ రేట్ కాదు. అదే. అంచేత ఇప్పుడు రాజకీయ నాయకులు వారు మాకు ఇన్నొస్తాయి, అన్నొస్తాయి అని చెప్పడం అంటే అది కూడా పార్ట్ ఆఫ్ ఎలక్షనీరింగ్. అంటే వారి శ్రేణుల్లోనూ, వారికి వేద్దాం అనుకునేటువంటి వాళ్ళలోనూ ఉత్సాహాన్ని నింపడానికి. మేము గెలిచేస్తున్నామనంటే 5 ఓట్లు పడుతుంటే 8 ఓట్లు పడతాయి. ఓడుతున్నాడు అంటే 8 ఓట్లు పడేది 5 ఓట్లే పడతాయి. వీడికి ఎందుకులే వేయడం అనుకుంటారు. అంచేత రాజకీయ నాయకులు వారు మాకు ఇన్ని వస్తాయి అని చెప్తే అది వారి అంచనా కాదు, అది పార్ట్ ఆఫ్ ప్రాపగాండా, స్ట్రాటజీ. పార్ట్ ఆఫ్ స్ట్రాటజీ, పబ్లిసిటీ. అంచేత ఇది కూడా ఎన్నికల ప్రచారంలో భాగం అనుకోవాలి తప్ప అంచనా అనుకోవడానికి వీల్లేదు. అంటే మామూలుగా ఈ సర్వే రిపోర్ట్లన్నీ కూడా మళ్ళీ నరేంద్ర మోదీ వస్తాడు, తప్పనిసరిగా అధికారంలోకి వస్తారు, గతంలో కంటే ఎక్కువ సీట్లు వస్తాయని ఎక్కువ సర్వేలు చెప్తున్నాయి. సరే, ఆ సర్వేల పట్ల విశ్వాసం అనేది అది ఎంతవరకు అనేది అది మీరు చెప్పాలి. అలాగే బీజేపీ వాళ్ళు 370 సీట్ల నుంచి 400 మేము సాధిస్తామనే ఒక అచంచలమైన ఆత్మవిశ్వాసాన్ని వాళ్ళు ప్రకటిస్తున్నారు. వాళ్ళు మాట్లాడేదానికి వస్తున్న సర్వేలకి పూర్తి భిన్నంగా నిజం చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళకి ఆపోజిట్గా ఉన్న ఇండియా కూటమి కూడా చెప్పలేనంతగా మీరు చెబుతున్నారు. బీజేపీ ఎన్డీఏ అన్ని సీట్లు రావు, ఇంతే వస్తాయి అని చెబుతున్నారు, మీరు బలంగా చెబుతున్నారు కదా. దీన్ని మీరు ఎలా చూడాలి, ఈ కాంట్రాస్ట్ని? శర్మ గారు, నేను చాలా ఎన్నికలు చూశానండి. ఎన్నికల్లో పోటీ చేసిన వారిని కూడా చాలామంది చూశాను, మీరు కూడా చూశారు. నెగ్గుతాము అని విశ్వాసం ఉంటే ఎవరికైనా, ఒక అభ్యర్థికి కానీ పార్టీకి కానీ, నెగ్గుతుంది అనే గ్యారెంటీ ఎక్కడ ఉంటుంది? ఓడిపోతాము అని ఇంట్లో కూర్చున్న వాళ్ళు నెగ్గకుండా పోరు కదా. అంటే ఓడిపోతాము అనుకున్నటువంటి వాళ్ళు ఓడిపోతామనే గ్యారంటీ కాదు. అంటే అభ్యర్థి పార్టీ చెప్పిన దానికి ఉన్నటువంటి పరిస్థితికి ఎక్కడ సంబంధం ఏం లేదు. అంటే నేను నెగ్గుతున్నాను అని విశ్వాసంతో నడుస్తుంటే నెగ్గుతామా? కాదు కదా. ఇది ఒకటి. రెండోది, ఇప్పుడు ఇదివరకు మీడియాలో వచ్చే సర్వే, ఆ సర్వేలో కొంత విశ్వసనీయత ఉండేది, కాదంటలా. ఇప్పుడు కూడా సర్వే చేసేటటువంటి వాళ్ళలో చాలా నైపుణ్యం కలిగినటువంటి వారు ఉన్నారు, బాగా చేసేవారు ఉన్నారు, సరిగ్గా చెప్పగలిగేటువంటి వారు ఉన్నారు. కానీ ఇవాళ దేశవ్యాప్తంగా సోకాల్డ్ నేషనల్ మీడియా ఉంది కదా, వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా తయారయ్యారు, ప్రతికూలమైనటువంటి మాట మాట్లాడడానికి జంకుతున్నారు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం రాదు, వీరికి తక్కువ సీట్లు వస్తాయి అనేటువంటి సర్వే నిజంగా వచ్చినా కూడా దీన్ని కాస్త అక్కడక్కడ కాస్త మేకప్ చేసి చెప్తారు తప్ప ఇది వాస్తవంగా ఇలా ఉంది అనేటువంటి మాట చెప్పడానికి సందేహిస్తారు. ఇది ఉన్నటువంటి అలా కాదు, నిజంగానే అలా వస్తున్నాయి అనుకుందామండి కాసేపు. అంటే ఎవరిని మనం డౌట్ చేసి వాళ్ళు అలా కాదు, వీళ్ళు ఏదో డబ్బులు తినేసి చేస్తున్నారు ఇంకోటి కూడా అనడం కూడా మంచిది కాదు. వాళ్ళకి తోచింది వాళ్ళు చేస్తున్నారు. కానీ మనం చూస్తే గతంలో కూడా చూస్తే సర్వేలు 100% వాస్తవాలు కావట్లా. అందులో మెథడాలజీలో ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే వారు 2-3 నెలల క్రితం చేసింది కావచ్చు, 15 రోజుల క్రితం చేసింది కావచ్చు, అప్పటికప్పుడు కాస్త కొన్ని పరిణామాల వల్ల కొంత మార్పు చేర్పు రావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకోటి ఏమిటంటే మనకి అనేక రకాలైనటువంటి ఫ్యాక్టర్స్, ఇవన్నీ కూడా వాటి ప్రభావం చూపించడం వల్ల కూడా ఎన్నికల్లో ఫలితాలు మనం అనుకున్న దానికన్నా భిన్నంగా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అది నేను చెప్పేటటువంటి వాటి కూడా వర్తిస్తుంది ఇవన్నీ కూడా. అంచేత మనకి ఇది ఇలాగే జరిగి తీరుతుంది, కాలజ్ఞానం చెప్పినట్టుగా చెప్పేటువంటిది కాదు. అంటే ఇవన్నీ కూడా
కొన్ని పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకుని చెప్పేటువంటివి.